ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలని మనము చదువుకుందాం. ఆదివారము మరి సండే రోజు కూడా మరి పరమగీతాల అంటే అవును, మరి పరమగీతాల్లో ఎంతో పరలోక మర్మములను ప్రభు మనకి బయలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి చక్కగా ఈ మాటలు మనం ధ్యానించుకుందాం. రండి, 1వ వచనము 2వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము. నేను షారోను పొలములో పోయు పుష్పము వంటిదానను, లోయలలో పుట్టు పద్మము వంటిదానను. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రియ సంగమ, ఇక్కడ ఈరోజు మనము ఒక మాటని మనము గట్టిగా పట్టుకొని ధ్యానిద్దాం. ఇక్కడ ఒక పొలము మనకి కనిపిస్తున్నది. ఆ పొలము షారోను పొలము. ఏం పొలం అంట? షారోను పొలం. ఈ షారోను పొలం గురించి మనం గనక చూసినట్లయితే ఇది పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఒక చిన్న మైదానంగా మనము చూస్తూ ఉంటాం. అది దావీదుకు మరి మొదటి స్వాస్థ్యముగా మనము చూస్తూ ఉన్నాం. పొలము అనగా సంఘమునకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. అలానే లోకమును కూడా పొలముతో పోల్చబడింది. అది మనము దినవృత్తాంతాల మొదటి గ్రంథము 27వ అధ్యాయం 29లో మనము చూస్తాము. అయితే ఈ లోకముని యొక్క పొలము మనము దేవుని కొరకు పెరిగి దేవుని కొరకు ఫలించవలసినటువంటి పొలము మరి లోకము అని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఈ షారోను పొలము గురించి మనం చూస్తే యెషయా గ్రంథంలో ఈ మాటను మనం ఒకసారి చదువుకుందాం. 65వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును. షారోను గొర్రెలకు మేత భూమి అగును. ఆకోరు లోయ పశువులు. చాలు చూడండి, ఇక్కడ ఒక మాట మనం చదువుతూ ఉన్నాం. ఈ షారోను పొలము మరి గొర్రెలకు ఒక శ్రేష్టమైనటువంటి ఆహారమును అందిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అంతేకాదు, అదే యెషయా గ్రంథంలో 33వ అధ్యాయం 9లో షారోన్ ఎడారి అని మనం చూస్తూ ఉంటాం. అదే 35వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ షారోను పొలము అనేది ఒక సొగసైనటువంటి ప్రదేశముగా మనము చూస్తూ ఉన్నాం. మరి అదే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనములో మేత భూమిగా చూస్తూ ఉన్నాం. ఇందాక శ్రేష్టమైన ఆహారము, కానీ పశువులకు ఈ యొక్క గొర్రెలన్నిటికీ కూడా మరి మేత భూమిగా ఈ పొలాన్ని మనము చూస్తూ ఉన్నాం. మరి అంతేకాదండి, పరమగీతాల్లో చెప్పబడినట్లు 1వ వచనం 2వ అధ్యాయం 1వ వచనం ఇందాక చదువుకున్నట్లు పుష్పముల వనముగా మనం చూస్తూ ఉన్నాం. అనగా షారోను పొలము వలన ఎంతో మరి బలమైనటువంటి ఆహారము ఆ యొక్క పశువులకు దొరుకుతున్నట్లుగా, గొర్రెలకు దొరుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక సొగసైనటువంటి అందమైనటువంటి ప్రదేశము, ఆకర్షిస్తూ ఉన్నది ఆ ప్రదేశము. ప్రియ సంగమా, ఈరోజు షారోను పొలము ఎంత చక్కగా ఫలించినటువంటి ఆ యొక్క పొలముగా, గొర్రెలకు ఒక శ్రేష్టమైన ఆహారమును అందించిన పొలముగా, అందమైనటువంటి ప్రదేశముగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక దేవుని బిడ్డగా ఈ షారోను లోకము అనేటువంటి పొలములో ఉన్న నీవు ఈ షారోను పొలము వలె ఫలించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ విధముగా నువ్వు అనేకులను ఆకర్షించేటువంటి బిడ్డగా, అనేకులకు ఆత్మీయ ఆహారమును పంచేటువంటి బిడ్డగా, అనేకులను దేవుని వైపు త్రిప్పే బిడ్డగా, నీ నీడను ఆశ్రయించేటువంటి బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసుకున్నట్లయితే దేవుడు దర్శించినటువంటి కొన్ని పొలాలు, మనము ఆ వనములను మనం చూస్తూ ఉంటాం. ఏంటి అని మనం చూస్తే ఆ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు దర్శించినటువంటి పొలములు అనగా వనములు మొట్టమొదటిగా ఏదేను వనాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క వనమును రక్షణా వనము అని మనం చెప్పవచ్చు. అవును, ఆదికాండంలో 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి ఆదాము అవ్వలు దూరం అయిపోయినటువంటి స్థలముగా మనం చూస్తూ ఉన్నాం. వారు దేవునికి దూరం అయిపోయినటువంటి
కలిగినటువంటి స్థలము. అయితే రక్షకుని వాగ్దానమును బట్టి మత్తయి సువార్తలో చెప్పబడినట్లు 1వ అధ్యాయము 18-21 ద్వారా రక్షకుని యొక్క రాక ద్వారా ఇది రక్షణ వనముగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అనుభవము మంచి అనుభవము, దేవుడు దర్శించినటువంటి అనుభవము, దేవుడు దర్శించినటువంటి వనము. ఇది రక్షణ వనం అని దీన్ని పిలవచ్చు, ఏదేను వనము. ప్రియ సంగమా, ఈరోజు మన జీవితంలో దేవునికి దూరం అయిపోయినటువంటి మనల్ని ఈ యొక్క రక్షణ వనంలోనికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అలానే రెండవది మనం చూస్తూ ఉంటాం, సింధూర వనం. ఏ వనం అండి? సింధూర వనము. ఇది సిలువ వనం అని మనం చెప్పొచ్చు. ఆదికాండంలో ఈ సింధూర వనం కింద మరి 18వ అధ్యాయము ఆదికాండము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం అందు కూర్చుని ఉన్నప్పుడు చూడండి, ఈ యొక్క సందర్భం మనందరికీ తెలుసు. సింధూర వనములో అక్కడ ఎండవేళలో అబ్రహాము గారు ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నారు. ఎండ శ్రమలకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ సింధూర వనమును ఆశ్రయించినాడు. ఆ సింధూర వనములో కూర్చొని ఉన్నాడు అబ్రహాము గారు. ప్రియ దేవుని బిడ్డ, ఆ యొక్క శ్రమల్లో తనకున్నటువంటి బాధ, తనకున్నటువంటి వేదన, తనకున్నటువంటి దిగులు, మరి తనకున్నటువంటి ఒకే ఒక సమస్య, బిడ్డలు లేరు అనేటువంటి విషయం. ఆ సమయంలో అబ్రహాం అక్కడ కూర్చొని ఉన్నాడు. అయితే ఆ ఎండవేళలో అక్కడికి దేవదూతలు వచ్చినట్లుగా, 3 దూతలు అక్కడికి వచ్చినట్లుగా, దేవుడు దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దర్శించి ఆ యొక్క అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి ఆ శ్రమను, ఆ ఎండను తొలగించినట్లుగా మనం చూస్తున్న చక్కని వాగ్దానం ఇచ్చి, అంతేకాదు తాను చేయబోయే కార్యమును తప్పక చేస్తానని ఏ కార్యము చేయబోతున్నాడో కూడా అబ్రహామును దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహామును దర్శించి తాను చేయబోయే కార్యాన్ని తెలియచేశాడు అబ్రహాముకి. ఆ ప్రార్థన వలన లోతు రక్షింపబడినట్లుగా, లోతు కుటుంబం రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తెలియచేసినటువంటి వనము, దేవుడు దర్శించినటువంటి వనము. ఈరోజు నువ్వు ఎలాగా మరి ఈ యొక్క వనము అనగా శ్రమలు అనేటువంటి వనములో నీవు ఉన్నావేమో. అయితే అబ్రహామును దర్శించినట్లు దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడని గుర్తుపెట్టుకో. మరొక వనము మనం చూస్తూ ఉంటాం, దాన్నే గెత్సేమ్ అనే వనము అని పిలుస్తాం. అది మనకి మత్తయి సువార్త 26:36లో మనం చూస్తాం. దాన్ని గానుగ వనమని, శ్రమకు, రోదనకు, హింసకు మనకు గుర్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్యాయముగా అప్పగింపబడినటువంటి స్థలము. ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు మరి ఆ యొక్క ప్రభువారిని అప్పగించినటువంటి స్థలముగా గత్సేమ్ అనే వనములో మనం చూస్తూ ఉన్నాం. గత్సేమ్ అనే వనములో ప్రభువారిని అప్పగించినటువంటి స్థలము. ప్రియ సంగమా, పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 బాధింపబడిన క్రీస్తు అడుగు జాడలలో మనము నడవాలి. ఎంత బాధింపబడిన, అప్పగింపబడిన దేవుడు తనను దర్శించి మరణము నుండి లేపినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు లేపినారు. ప్రియ సంగమా, ఈరోజు మనము క్రీస్తు అనేటువంటి ఆ యొక్క పొలములో పరిమళ పుష్పాలే భక్తులు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. క్రీస్తు అనేటువంటి ఆ యొక్క పొలములో పరిమళ పుష్పములుగా మనము భక్తులమైన, విశ్వాసులమైన మనము జీవించాలి. ప్రభువారు దర్శించినటువంటి పొలాలండి ఇవి. ప్రభువు క్రీస్తును దర్శించిన గత్సేమ్ అనే వనంలో దర్శించినటువంటి పొలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు 2 పొలములను ప్రత్యేకంగా నేను మీకు కొన్ని పొలాలను పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇంతవరకు నేను షారోను పొలము గురించి మీతో మాట్లాడుతూ వచ్చినాను. దేవుడు దర్శించినటువంటి కొన్ని పొలములు, అక్కడ జరిగిన అద్భుతాలు, కార్యాలు నేను మీతో పంచుకుంటూ వచ్చినాను. ఇప్పుడు ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మనము ఉండకూడనటువంటి కొన్ని పొలములు, మనం ఆ పొలములలో కాలు కూడా మోపకూడదు. ఆ పొలములు మన జీవితంలోనికి రాకూడదు. మనం ఉండవలసినటువంటి పొలాలు. ఈరోజు మనము ఉండకూడనటువంటి ఒక 3 పొలములను నేను మీకు తెలియచేస్తాను. ఈరోజు మనం వెళ్ళకూడనటువంటి పొలాలు, వెళ్ళవలసినటువంటి 3 పొలాలు మనం చెప్తూ ఉంటాం. ఆ స్థలంకి వెళ్ళబాకండి అని చెప్తూ ఉంటాం పిల్లలకి. మీరు అక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళితే అది అపాయం, ఆ స్థలానికి వెళ్ళొద్దు,
ఆ ఇంటికి వెళ్ళొద్దు, ఆ ఊరికి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే అక్కడికి వెళితే మనకి అక్కడికి అపాయం వస్తుంది, ఆ పిల్లలకి హాని కలుగుతూ ఉంది. అవును, ఒక దేవుని బిడ్డకి దేవుడు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన కుమార్తెగా సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళకూడనటువంటి 3 పొలములు ఈరోజు నేను మీకు తెలియచేస్తాను. నెంబర్ 1, నువ్వు వెళ్ళకూడనటువంటి మొదటి పొలము సోమరివాని పొలము. ఏం పొలం అంటండి ఇది? సోమరివాని పొలం. రండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30-31 వచనాల్ని మనం చదువుకుందాం. సోమరివాని చేను నేను దాటిరాగా, సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను. చూడండి, ఏం పొలం దాటి వచ్చాడంట? సోమరివాని పొలము దాటి వచ్చినప్పుడు అక్కడ ఏమున్నాయంట? ముండ్ల తుప్పలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దూలగుండ్లు అంటే పనికిరానటువంటి మొక్కలు, పనికిరానటువంటి ముళ్ళ చెట్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. సోమరితనం వలన నీ జీవితంలో ప్రార్థనా ప్రాకారాలు కూడా పడిపోతూ ఉన్నాయి. అవును ప్రియ సంగమా, ఈరోజు ప్రార్థనకి ఎంత ఆలస్యంగా వస్తావో నీ సోమరితనం వల్ల. ప్రార్థన చేసుకుందామంటే చేసుకుందాంలే అనుకుంటాం, ఆరాధన సమయమైందా చూద్దాంలే అంటూ ఉంటాం. ఈరోజు నీ జీవితంలో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఎంత ఉత్సాహంగా దేవుని కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని పరిగెత్తేటువంటి దానివి ఒకప్పుడు, ఎలా పరిగెత్తేవాడివి దేవుని కొరకు. ఈరోజు నీ జీవితంలో సోమరితనము అనే పొలములో నివసిస్తూ ఉన్నావు. నీ హృదయంలోనికి సోమరితనం వచ్చేసింది నీ జీవితంలోనికి. ప్రియ సంగమా, మరి ఇందాక మనం చదువుకున్నట్లు ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. ఆదాము గారికి కూడా ఏమొచ్చేసిందో తెలుసా అండి? సోమరితనం వచ్చేసేసింది. దేవుడు చెప్పాడు ఆదికాండం 2:15లో, ఆ ఏదెను తోటలో ఆదామును అవ్వను పెట్టి, ఇదిగో ఈ తోటను మీరు సేద్యపరచుచు కాయుము అని చెప్పాడు. కాయవలసిన ఆదాము ఏం చేస్తూ ఉన్నాడండి? సోమరితనం తోటను కాయటలేదు. అందుకే అక్కడికి ఎవరు వచ్చేసారు? అపవాది వచ్చాడు. ఈరోజు నువ్వు సోమరిగా ఉంటే నీ జీవితంలో అపవాది ప్రవేశిస్తాడని గుర్తుపెట్టుకో. సోమరి, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు? చీమల యొద్దకు వెళ్ళు. చూడండి, అది ఎంతండి? ఇంత చిన్న చీమ మరి ఇన్ని కేజీలు ఉన్న మనల్ని, ఇంత హైట్ ఉన్న మనల్ని ఎక్కడికి వెళ్ళిపోమంటున్నాడంటే ఒక చిన్న చీమ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. కారణం దానిలో ఉన్నటువంటి చురుకుదనము. చూడండి, అది ఎంత చురుకుగా ఉంటుంది. ఈరోజు ఇంకా సోమరిగానే ఉంటూ ఉన్నావు. ఉదయకాలం లేచి ప్రార్థన చేయాల్సినటువంటి నీవు, పనులు చేసుకోవాల్సినటువంటి నీవు, ప్రార్థనకి పరిగెత్తాల్సిన నీవు ఎంత సోమరిగా, ఎన్ని గంటలకు నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, ఎన్ని గంటలకు నీకు ప్రార్థన జరుగుతూ ఉంది. నీ సోమరితనాన్ని విడిచిపెట్టట్లేదు. ఈరోజు నువ్వు ఉండకూడనటువంటి పొలము సోమరివాని పొలం. అందుకే నువ్వు షారోను పొలముల మరి ఫలించలేకపోతూ ఉన్నావు. కారణం, ఈ సోమరివాని పొలంలో నుంచి నువ్వు బయటికి రావట్లా. నువ్వు దాంట్లోనే బాగుంది, ఈ సోమరితనమే బాగుంది, ఇంకొంచెం సేపు నిద్ర అని పడుకుంటున్నావు, ముడుచుకుంటున్నావు, ఇంకొద్దిసేపు నిద్రపోతానంటూ ఉన్నావు. ఎంత సోమరితనం! ఈరోజు కాదు, రేపు చూద్దాం అంటున్నావు. ప్రియ సంగమా, మనం ఈరోజు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. రెండవ పొలం, మనం ఉండకూడనటువంటి రెండవ పొలాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. పొలము లోకము. ఇది ఏం పొలం అండి? లోకము అనేటువంటి పొలం. ఏం పొలం ఇది? లోకము. అవును, ఈరోజు షారోను పొలం వల్లే ఫలించాల్సిన నీవు, అనేకులకు మేతభూమిగా మారవలసిన నీవు, అనేకులకు ఆత్మీయ ఆహారము పంచగలిగేటువంటి మరి వాక్యము చెప్పగలిగేటువంటి మెట్టులో ఉండవలసిన నీవు ఇంకా అభిషేకము లేక మోడుబారిపోయిన జీవితంలో ఉండటానికి గల కారణం నీలో ఉన్న లోకం అనే లోకాన్ని నువ్వు ఇంకా ఏం చేయట్లేదంట? విడిచిపెట్టట్లే. ఆ పొలములోనే ఉంటూ ఉన్నావు. నువ్వు ఉండకూడనటువంటి పొలము లోకము అనేటువంటి పొలము. లోకములో ఏమున్నదండి? యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనంలో చెప్పబడినట్లు లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము అంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు ఏ పొలములో ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావు? ఈ పాటికి నీ యొక్క భక్తిలో రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు నువ్వు అవుతుంటే, షారోను పొలం వలె నీవు ఫలించాల్సిన నీవు
అనేకులు నీ సౌందర్యముతో అనగా ఆత్మ సౌందర్యముతో ఆకర్షించవలసిన నీవు, నీ ద్వారా అనేక ఆత్మలు పోషింపబడవలసినటువంటి నీవు ఈరోజు ఇంకా లోకములోనే ఉన్నావు. శరీరాశలతో ఉంటున్నావు. నేత్రాశలు చనిపోలేదు ఇంకా నీ జీవితంలో. జీవపు డంబము నీ జీవితంలో నుంచి వెళ్ళిపోలేదు ప్రియ సంగమా. అవును, ఈరోజు దీనా కూడా మరి అలాంటి ఆశలతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఆశతోటే లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయింది. పేతురు గారు కూడా లోకాన్ని చూశాడు. కింద ఆ యొక్క సముద్రాన్ని లోకం వైపు చూస్తూ వచ్చాడు, అందుకే మునిగిపోయాడు. సంసోన్ గారు కూడా అంతే, తన కళ్ళుతో ఆ నేత్రాశని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, ఆ శరీరాశని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ప్రియ సంగమా, దేవుని వైపు చూడకుండా వారంతా లోకం వైపు చూశారు. శరీరం ఆశల వైపు, కంటి చూపు వైపు, నేత్రాశ వైపు, జీవపడంబం వైపు చూశారు. అందుకే వారు ఏమైపోయారంట? మునిగిపోయారు. లోకములు నాశనం అయిపోయినట్లుగా చూస్తూ ఉన్నా. ఈ పొలములో ఇంకా నువ్వు విడిచిపెట్టకుండా అలానే ఉంటూ ఉన్నావా? ప్రభువారు చెప్తున్నారు, రా బయటికి రా. నీకు ఆ పొలంలో మనం ఉండటానికి వీలు లేదు. ప్రభువారు చెప్తూ ఉన్నారు, ఈరోజు నీవు సోమరివాని పొలము అనేటువంటి దాంట్లో నీ జీవితం ఉండిపోయిందా? ఈరోజు లోకం అనే పొలములో నువ్వు నివసిస్తున్నావేమో పరిశీలన చేసుకో. 3వ పొలము మనం ధ్యానించుకుందాం. మనం ఉండకూడనటువంటి 3వ పొలము గురించి నేను మీకు తెలియజేస్తాను. రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. రక్తపు పొలము ఏం పొలం అంటండి? ఇది రక్తపు పొలము. అవును, ఇస్కరియోతు యూదా గారు యేసుక్రీస్తు ప్రభువారితోటి మరి ఆ యొక్క పరిచర్యలో ముందుకి కొనసాగుతూ 3.5 సంవత్సరముల పరిచర్యలో వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణములకు అమ్మివేసినారు. అమ్మివేసిన తర్వాత ఆ వెండి నాణెములతోటి మరి ఆ యొక్క వద్దని పడవేసేసినప్పుడు ఆ పొలములో ఉరివేసుకుని అతను చనిపోయినాడండి. ఆ యొక్క డబ్బులతో కొన్నటువంటి పొలము అది. ఇస్కరియోతు యూదా ఉరిపోసుకొని చనిపోయినటువంటి స్థలము, దానిని రక్తపు పొలము అని మనం పిలుస్తూ ఉన్నాం. అనగా యూదా యేసును అప్పగించిన డబ్బుతో కొన్నటువంటి పొలమే ఈ రక్తపు పొలము. ప్రియ సంగమా, ఈరోజు అన్యాయముగా నువ్వు చేసే ప్రతిదీ రక్తపు పొలమే. అన్యాయముగా నువ్వు లాక్కునే ప్రతిదీ కూడా రక్తపు పొలమని దేవుని వాక్యం చెప్తున్నది. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో 1 నుంచి 16 వచనాల వరకు మనం చూస్తే అక్కడ నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. చాలా నీతిమంతుడు. అతనికి ఒక పొలం ఉన్నది, అది ద్రాక్ష పొలం ఉన్నది. దాన్ని అన్యాయముగా ఆ యొక్క ఆహాబు రాజు నాబోతు దగ్గర నుంచి లాక్కొని తోట ఆకుకూర పొలము వేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, అన్యాయంగా అతని దగ్గర నుంచి లాక్కున్నాడు. అదే రక్తపు పొలము. అతని యొక్క ఆహాబు యొక్క రక్తము కూడా ఎవరు నాకిని అంట? కుక్కలు నాకినట్లుగా చూస్తూ ఉన్నాం. నాబోతును చంపించి లాక్కున్నాడు అన్యాయముగా. దానినే రక్తపు పొలము అంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొలమునకు పొలము, ఇల్లుకు ఇల్లు సంపాదించుకున్న వారికి శ్రమ అని యెషయా ప్రవక్త గారు 5వ అధ్యాయం 8లో చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఇల్లు నువ్వు ఏదైనా సరే అక్రమంగా నీది కానిది నువ్వు ఏది చేసినా, ఏది లాక్కున్నా అది రక్తపు పొలముతో సమానం. ఆ పొలంలో నువ్వు ఉండకూడదు. ఎవరిది లాక్కున్నావు? అన్యాయమైన సంపాదన ఏది ఉంది నీ యొక్క ఇంట్లో, నీ జీవితంలో? అన్యాయపు వస్తువులు ఏమున్నాయి నీ జీవితంలో? ఎవరి దగ్గర అన్యాయం చేస్తున్నావు? ఎవరిని మోసం చేసావు? ప్రభువారు అంటూ ఉన్నాడు, ఈరోజు నీ పొరుగువాని దగ్గర దేనిని ఆశించొద్దు. నీ పొరుగువాని భార్యని, నీ పొరుగువాని ఇల్లు, నీ పొరుగువాని గొర్రె, నీ పొరుగువాని ఏది ముట్టుకోవద్దు అంటున్నాడు. నువ్వేమో అన్నీ లాక్కుంటావు అన్యాయంగా. ఎన్ని గిన్నెలు ఉన్నాయో నీ ఇంట్లో, ఎన్ని స్పూన్లు ఉంటాయో, ఎన్ని ప్లేట్లు ఉంటాయో అన్నీ వాళ్ళు ఏదో విధంగా దాచిపెట్టేసుకుంటావు. అన్యాయపు సొమ్ము, ఎంత సొమ్ము నీ ఇంట్లో ఉన్నదో. ఆఫీసుల్లో పనిచేస్తావు, ఆఫీసులో ఉన్న సామాన్ అంతా నీ ఇంట్లోనే ఉండిద్ది. ఆఫీసులో ఉన్న సామాన్ అంతా నీ ఇంట్లోనే ఉంటుంది. అన్యాయంగా తీసుకొచ్చేస్తూ ఉంటావు. అదంతా రక్తపు పొలం. అది మనకి శాపాన్ని ఇస్తుంది, ఇస్కరియోతు యోధాకి ఇచ్చినట్లు. వద్దు, ఈరోజు ఆ పొలమును విడిచిపెట్టు. ప్రియ సంగమా, అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, మనం ఉండవలసిన 3 పొలాలు మనకి చెప్తూ ఉన్నాడు. ఏంటో చూద్దామా? నెంబర్ 1 బోయాజు పొలము. ఏం పొలం అండి ఇది? బోయాజు పొలం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము. వేరొకని పొలములో వేరుకొనుటకు నీవు వెళ్ళవద్దు.
చాలు. వేరొక పొలమునకు నువ్వు వద్దు. అది ఎవరి పొలం? బోయాజు పొలం. బోయాజు పొలం. ఈ పొలము విమోచన పొలము అని పిలవచ్చు. ఏం పొలం అంటే ఇది? బోయాజు పొలము. ఇది విమోచన పొలమునకు గుర్తుగా ఉన్నది. ఈ పొలములో నీవు ఉండాలి, బోయాజు పొలములో నీవు ఉండాలి. చెప్తూ ఉన్నాడు తనకు ఆ యొక్క రూతుతోటి, నా కుమారి నువ్వు వేరొక పొలములోనికి వెళ్ళొద్దు, ఈ పొలములోనే నువ్వు పరిగి వేరుకో, ఇక్కడే ఉండు, వేరొక పొలములకు నువ్వు వెళ్ళొద్దు. అవును, ఇది పరిశుద్ధ పొలం, విమోచన పొలం, రక్త సంబంధి అయినటువంటి పొలం, బంధువు యొక్క పొలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు రూతు ఆ పొలమును విడిచిపెట్టలా, అనగా సంఘమును విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఈరోజు రకరకాల పొలాలకు వెళ్ళిపోకూడదు, ఆ పొలములోనే ఉండు అంటున్నాడు. అదే విమోచన పొలం. బోయాజు గారు అనగా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు కల్వరి సిలువలో కార్చి రక్తము కార్చి నిన్ను విమోచించినటువంటి పొలం. ఈరోజు ఆయన్ని విడిచి వేరొక చోటికి పరిగెత్తకూడదు. సంఘమును విడిచి మరొక చోటికి పరిగెత్తకూడదు. ఈ సంఘం కాదు ఇంకో సంఘం పరిగెత్తకూడదు. ఈరోజు నువ్వు విమోచింపబడ్డావు. అవును, రూతు కనిపెట్టుకొని ఉన్నది ప్రియ సంగమా. రూతు కనిపెట్టుకొని ఆ పొలములోనే ఉన్నది. అందుకే ఒకరోజు ఆమెను దేవుడు విమోచించాడు. ఆమె ఆ పొలానికే ఏమైందంట? వానరమ్మ అయిపోయింది. హల్లెలూయా. ఆ పొలానికే స్వాస్థ్యదారురాలైపోయింది. కారణం అది విమోచన పొలం. ఈరోజు సంఘం అనే విమోచన పొలమును నువ్వు విడిచిపెట్టకూడదు. నువ్వు సంఘం అనేటువంటి పొలములో నువ్వు నిలబడినప్పుడు క్రీస్తు నీ కొరకు విమోచించినటువంటి రక్తము కార్చి నిన్ను విడిపించుటకు ఆయన తన ప్రాణమునే పెట్టి నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. ఈ పొలము బోయాజు పొలము, ఈ పొలము విమోచన పొలం. ఈరోజు ప్రభు నిన్ను విమోచిస్తూ ఉన్నాడు. నువ్వు అటు ఇటు వెళ్ళొద్దు లోకములోనికి. ఆ పొలములు ఈ పొలం అనే లోకాల పొలములోనికి, సోమరి పొలములోనికి, ఇలాంటి పొలాలకి వెళ్ళొద్దు. నా కుమారి, ఈ బోయాజు పొలములోనే నువ్వు ఉండు, దేవుని సన్నిధిలో ఉండు, ఆయన పాదాల దగ్గరే నీ ఉండు. ఎక్కడుందండి రూతు? ఆ పొలములో పనిచేస్తూ ఆయన పాదాల దగ్గర ఉన్నది. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎక్కడున్నావో ఒకసారి పరిశీలన చేసుకోనండి. ఈరోజు ఆ పాదాల అనుభవంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ పాదాల అనుభవంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు విమోచింపబడుతూ ఉన్నావు. బోయాజు పాదాలను పట్టుకుని ఆ పొలములోనే ఉంది, ఆ పొలములోనే పనిచేస్తుంది. బోయాజు పాదాల దగ్గర ఉన్నదండి. ఇంకెక్కడికి వెళ్ళిపోలే ఆ పొలములో నుంచి. అయితే ఆ అనుభవంలోనికి నువ్వు ఎప్పుడైతే వెళతావో, ప్రభు పాదాలు పట్టుకునే అనుభవంలోనికి నువ్వు ఎప్పుడైతే వెళతావో విమోచింపబడుతున్నావు, స్వాస్థ్యదారిగా అయిపోతున్నావు. హల్లెలూయా. ఆయన కుమారులముగా వారసులమైపోతున్నాం. ఈరోజు బానిసలుగా పాపములో ఉన్నటువంటి మన జీవితాలను విమోచించి ఆయనకి వారసులుగా మనల్ని చేసేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, రెండవ పొలమును ఉండవలసినటువంటి రెండవ పొలం నేను చెప్తూ ఉన్నాను. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చదువుకుందాం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ఎక్కడండి? ఇదేం పొలం అండి? ప్రార్థనా పొలము. అవును, ప్రియ సంగమా, నువ్వు ఉండవలసింది, విమోచింపబడిన నీవు, క్రీస్తు రక్తం చేత కడగబడి సంఘములో ఉన్న నీవు ఉండవలసిన పొలము ప్రార్థనా పొలము. ఏం పొలం అండి? ప్రార్థనా పొలము. ఇస్సాకు ప్రార్థన చేసుకునడానికి ఆ పొలములో వెళ్ళాడు. ఆ ప్రార్థన చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉండగా ఆయన కన్నులు తెరిచినప్పుడు చక్కని రిబ్కా గారు, ఏర్పరచబడినటువంటి రిబ్కా గారు కనిపించినారు. తన ఎముకలో నుంచి తయారు చేయబడినటువంటి రిబ్కా గారు అక్కడ కనపడ్డాడు. అంతేకాదండి, ధ్యానించినటువంటి ఇస్సాకు జీవితంలో విత్తనము వేసి నూరంతలుగా ఫలించినట్లుగా ఆదికాండం 26:12 మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రార్థనా పొలము. నీకు ప్రార్థనా జీవితం ఉందా? ఈరోజు ప్రార్థనా పొలములో మనం ఉంటున్నామా? తాత్కాలికమైన జీవితాన్ని జీవిస్తున్నామా? నామకార్థంగా ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రార్థించే వారిని ప్రభువు దర్శిస్తాడు. ప్రార్థించే వారికి పరలోక దర్శనాలను దేవుడిస్తాడు. ఈరోజు ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఈరోజు ప్రభు సన్నిధిలో మొరపెట్టుకునేవారిగా ఉండాలి. ఆ పొలమును విడిచిపెట్టొద్దు. ఆ యొక్క రూతు విడిచిపెట్టలేదు. ఆ యొక్క బోయాజు పాదాలను పట్టుకున్నది అనగా దేవుని సన్నిధిలో పట్టుకున్నది. ఈరోజు ప్రార్థన ప్రాకారాలు కూల్చేస్తుందండి. అపవాది ప్రాకారాలని కూల్చేస్తుంది ప్రార్థన. ఎరుకో గోడలు కూలిపోయినాయి. ఈరోజు ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును, ఒక తండ్రి ప్రభువారి దగ్గరికి ఒక కుమారుణ్ణి తీసుకొని వస్తాడు. దయ్యం పట్టి తరచు ఆ యొక్క నురుగు కక్కుతూ నీళ్ళలోనూ ఆ యొక్క అగ్నిలోనూ పడవేస్తూ దయ్యం చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తి.
అతన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ దయ్యమును ప్రభువారు వెళ్ళకొట్టినప్పుడు శిష్యులు అడుగుతారు, ప్రభు మేము ఎందుకు చేయలేకపోయాము అంటే, ఇట్టిది ప్రార్థన వలన అనగా ఉపవాస ప్రార్థన వలన కింద ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి. ఈరోజు ప్రార్థన నీ యొక్క జీవితంలో నీ జీవితాన్ని తారుమారు చేసేసిద్దండి. ఎస్తేరు ప్రార్థన చేసింది 3 దినాలు అంతే. అద్భుతం. యూదులందరూ కూడా నాశనం అయిపోవలసిన పరిస్థితి, యూదులందరూ కూడా తమ జీవితాల్లో మరి నిజంగా భయంకరమైనటువంటి ఆ యొక్క మరణాన్ని ఎదుర్కోవలసి వచ్చారు. ఆ శాసనాన్ని, మరణ శాసనాన్ని బట్టి, రాజుగారు ఇచ్చిన శాసనమును బట్టి అది మార్చింది. మరణ శాసనాన్ని కూడా మార్చింది 3 రోజుల ఉపవాస ప్రార్థన, ఎస్తేరు చేసిన ప్రార్థన. ప్రియ సంగమా, ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? ఏ పొలంలో నువ్వు ఉంటున్నావు? పనికి మాలిన పొలాలకు వెళ్ళిపోతూ ఉంటావు, పనికి మాలిన వాటిని ప్రేమిస్తుంటావు. ప్రార్థన పొలము, దేవుని బిడ్డగా రక్షింపబడ్డాక ప్రార్థన పొలములో నీవు ఉండు. ఆ యొక్క యోనా గ్రంథంలో నినివే పట్టణ ప్రజల్ని మనం చూస్తూ ఉంటాం. ఎంతో వారి పాపము ఎంతో భయంకరంగా అయిపోయింది, ఘోరమైపోయిందంట వారి పాపం. అయితే ఎలా క్షమించబడ్డారండి? ఎలా వాళ్ళు రక్షింపబడ్డారు? వారు ఆ విషయం వినగానే వారు పశువులు సైతము, రాజు సైతము దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఏం చేశారంట? ప్రార్థన. ఒకప్పుడు లోకం పొలంలో ఉన్నారు, సోమర పొలంలో ఉన్నారు, నేత్రాస శరీరాస పొలంలో ఉన్నటువంటి వారే. కానీ ఎప్పుడైతే ప్రభు స్వరాన్ని విన్నారు, వాక్యమును విన్నారు, ఆ యొక్క హెచ్చరికను విన్నారు, వారు వెంటనే ప్రార్థనా పొలంలోనికి ప్రవేశించారు. అందుకే వారి బ్రతుకు తారుమారైపోయింది నినివే పట్టణ ప్రజలు. ఈరోజు ప్రార్థనా పొలములో నీవు ఉండు, నూరంతలుగా ఫలిస్తావు. 3వది మనం ఉండవలసిన ఫలము యెహోవా దీవించిన పొలం అంట. ఏం పొలం అండి ఇది? యెహోవా. ఆదికాండం చూస్తాం 27వ అధ్యాయము 27వ వచనం. ఎస్సాకు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఎస్సాకు తనని ఆశీర్వదించినట్లుగా యాకోబు గారిని మనం చూస్తూ ఉన్నాం. యాకోబును ఇస్సాకు దీవించాడు. అవును, ఆ దీవెన ఎన్నటికీ దీవెనేనండి, ఎన్నటికీ దీవెనే. తండ్రి వలన దీవెన, తండ్రి వలన ఆశీర్వాదం. ఈరోజు నీ జీవితంలో మరి మన తండ్రి ద్వారా నీవు ఆశీర్వదించబడుతూ ఉన్నావని గుర్తుపెట్టుకోండి. ఆ మాట చదువుదాం. 27వ అధ్యాయం 27వ వచనం. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉన్నది. చేను సువాసన వలె ఉన్నది. ఎస్ సంగమా, చూడండి, కొన్ని చేలల్లోకి వెళ్ళినప్పుడు ఎంత మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇది తండ్రి దీవించినటువంటి. ఎప్పుడు దీవిస్తాడు మనల్ని? ఆయన అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఈరోజు నా వలన దేవుని మందిరములోని మేలులతో మిమ్మలను తృప్తిపరచదును అంటున్నాడు దేవుడు. యెహోవా దీవించిన పొలం, తండ్రి చేత ఆశీర్వదించబడిన పొలం. ఈ పొలమును నువ్వు పోగొట్టుకొనవద్దు ప్రియ సంగమా. అయితే చూద్దాం, మళ్ళా పరమగీతాలకు వద్దాం. ఈరోజు మనము ఉండకూడనటువంటి 3 పొలములను చూసాం. 1 సోమరివాణి పొలము, 2 లోకమనే పొలము, 3 రక్తపు పొలము. ఈ పొలములో మనము ఉండకూడదని నేర్చుకున్నాం. మనం ఉండవలసిన పొలము విమోచింపబడిన బోయాజు పొలము, ప్రార్థనా పొలము, నూరంతలుగా ఫలించిన ప్రార్థనా పొలము, తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి యాకోబు, యెహోవా దీవించిన ఆ యొక్క చేను యొక్క వాసనగా అతను అంత మంచి వాసనగా మారిపోయాడు. దీవించబడినటువంటి పొలము, యెహోవా దీవించిన పొలము. ఈరోజు సాతాను కూడా దీవిస్తూ ఉంటాడు. రకరకాల దీవెనలు వస్తూ, రకరకాల ఇవి మనకి ఆశలు చూపిస్తూ దీవించినట్టే దీవిస్తూ ఉంటాడు. అపవాది కూడా కొన్ని ఇస్తూ ఉంటాడండి, మనకి ఎరేస్తూ ఉంటాడు. అవి శాశ్వతం కాదు. లోక సంబంధమైన ఆశీర్వాదాలు వెంట మనం పరిగెత్తకూడదు. యెహోవా దీవించినటువంటి పొలము. అవును, ఆయన ఆశీర్వాదము చిరకాలము మన జీవితాల్లో ఉంటుంది. దేవుడు దీవించినది మనము ఏమీ చేయలేమండి. యెహోవా ఆశీర్వదించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా మనల్ని మన సంపాదనలను దీవించకపోతే మనం ఎలా ఆశీర్వదించబడతామండి? ఈరోజు ఏ పొలంలో ఉన్నామో పరిశీలన చేసుకో. అయితే ఆ యొక్క మనము చదువుకున్నటువంటి వాక్యములో మనం చూస్తాం. పరమగీతాలు 2వ అధ్యాయం 1-2వ వచనంలో, షారోను పొలములో పూయు
పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఇక్కడ షారోను పొలము, ఎంతో అందమైన ఆ షారోను పొలము, అన్నిటికీ ఆ యొక్క మేత స్థలముగా ఉన్నటువంటి సొగసైన ఆ పొలములో ఒక కొన ఉన్నదండి. అందులో పుష్పములు ఉన్నాయండి. అక్కడ పుష్పములు ఉన్నాయి. ఆ యొక్క పొలంలో, షారోను పొలములో ఒక అందమైనటువంటి మంచి పుష్పములు, పద్మములు అక్కడ పూస్తూ ఉన్నాయి. మలాకీ గ్రంథం 4:2 చెప్పబడినట్లు సూర్యరశ్మి ద్వారా ఆకర్షింపబడుతున్నట్లుగా ఈ సూర్యరశ్మి వల్ల రంగు వస్తుంది, ఆ రంగు వల్ల ఆకర్షణ వస్తుందని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అనగా పద్మములు, ఈ యొక్క పుష్పములు ఏం చేస్తుంటాయండి? మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఈరోజు షారోను పొలం వలె ఫలించిన నీవు కూడా ఈ పద్మము వలె, ఈ పుష్పము వలె అనేకులను ఏం చేయాలంటే ఆత్మల్ని ప్రభు దగ్గరికి ఆకర్షించే వారముగా మనం ఉండాలి. మీలో ప్రభు ఉన్నప్పుడు, నీతి సూర్యుడు మీలో ఉదయించినప్పుడు నువ్వు ఆకర్షించగలుగుతావు. అంతేకాదు రెండోది, ఆ యొక్క పుష్పములు ఎలా ఉంటాయంట? సువాసన ద్వారా కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. సువాసన, అవును, దేవుని బిడ్డలమైన మనం కూడా ఈ పుష్పముల వలె ఎఫెసీ 5:2 చెప్పబడినట్లు పరిమళ వాసనగా ఉండుటకు క్రీస్తు తను తాను దేవునికి అర్పణముగా చేసుకున్నాడు. దుర్వాసన వస్తే అందరూ కూడా ఏమైపోతారండి? పారిపోతాడు. ఈరోజు నీ దగ్గర నుంచి సువార్త అనే సువాసన రావాలి. ఈరోజు అందరికి వాసన నీ వద్ద నుంచి ఆ పుష్పముతో పోలుస్తూ ఉన్నాడు. షారోను పొలములో ఉన్నటువంటి ఆ పుష్పముతో నిన్ను పోలుస్తూ ఉన్నాడు దేవుడు. ఈరోజు సంఘాన్ని పోలుస్తూ ఉన్నాడు. ప్రియ సంఘమా, ఈరోజు నువ్వు అనేకులను ఆకర్షించే విధముగా నీతి సూర్యుని నువ్వు కలిగి ఉన్నావా? అనేకులకి నీలో నుంచి సువాసన, పరిశుద్ధత అనే సువాసన వెదజల్లే బిడ్డగా నీవు ఉన్నావా? ఒకసారి పరిశీలన. అంతే కదండి, ఆ పద్మములలో ఏముంటుందండి? తేనె, మకరందం ఉంటుంది. మకరందం, దేవుని బిడ్డలో మకరందము దొరకాలి అనేకులకి. నీ దగ్గర నుంచి అనేకులకి ఏం దొరకాలి? ఆశీర్వాదం. యోసేపు దగ్గర నుంచి ఆశీర్వాదం వెళ్ళిపోయింది. యోసేపును బట్టి తన యజమాని అయినటువంటి ఆ పొతీఫర్ని ఏం చేశాడంట? దేవుడు ఆశీర్వదించాడు. అన్యుడు అతను, కానీ ఎవరిని బట్టి? యోసేపును బట్టి ఆశీర్వదించాడు. చూడండి, ఆ మకరందము అనేకులకు నీలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం అనేకులకు ఆశీర్వాదముగా వెళ్ళాలండి. అనేకుల మీదకి వెళ్ళిపోవాలి ఆ ఆశీర్వాదం. యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడినాడు. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదండి, ఈ పద్మము ఎందులో నుంచి వస్తుందంట? బురదలో ఉంటుంది. బురదలో ఉన్న ఆ బురద అంటకుండా ఎలా ఉంటుందంట? పైకి ఉంటుంది. నీ జీవితంలో కూడా లోకం అంటకుండా, పాపం అంటకుండా, సోమరతనం అంటకుండా, నీ జీవితంలో ఆ రక్తం అనే అన్యాయం అనేది నీకు అంటకుండా లోకమునకు నువ్వు వేరే జీవించాలి. నువ్వు వేరే దేవుని కొరకు ప్రకాశించాలి. అందుకే తన ప్రియురాలని ప్రియుడు చెప్తూ ఉన్నాడు, షారోను పొలములో పూసిన పుష్పము వంటి దానవంట. ప్రియ సంగమా, ఈరోజు షారోను పొలములో పూసిన పుష్పము వలె నీవు ఉన్నావా, లేక ఎలాగున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకోనండి. చూడండి, మరి నిజంగా నువ్వు అలా ఉంటే బలురక్కసి చెట్లలో వల్లీ పద్మము కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని ప్రభువారు అంటూ ఉన్నారు. ఈరోజు ప్రభు దృష్టిలో నీవు ఒక ఉన్నత స్థితిలో ఉండబోతూ ఉన్నావు. ఎలాంటి పరిస్థితులు నీకు వచ్చినా నువ్వు వల్లీ పద్మం వల్ల అలా ప్రకాశిస్తూనే ఉంటావు. నీ చుట్టూత ఎన్ని ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే, ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. షారోను పొలములో ఫలించినటువంటి పద్మము వలె నువ్వు ఉండాలని ప్రియుడు కోరుకుంటూ ఉన్నాడు, ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఇంకా నువ్వు సోమరవాని పొలంలోనే ఉన్నావేమో, ఇంకా నీ జీవితంలో లోకమును అనే పొలంలోనే ఉన్నావేమో, అన్యాయముగా బ్రతుకుతూ అన్యాయం చేస్తూ అలాంటి పొలాల్లోనే ఉంటూ ఉన్నావేమో, అవి దాటి నువ్వు బయటికి రాలేకపోతూ ఉన్నావేమో, బోయాజు అనే విమోచన పొలము దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోతూ ఉన్నావేమో. అలానే ప్రభువారు చెప్పినట్లు ప్రార్థన పొలము ఆశీర్వదించబడిన పొలము, యెహోవా చేత దీవించబడుతున్నటువంటి సియోనులో నుండి ఆశీర్వదించబడుతున్న ఆ పొలములోనికి నువ్వు రాలేకపోతున్నావేమో. సంగమా, నువ్వు రాలేకపోతే షారోను పొలములో పూసిన పుష్పము వలె నీ ఉండలేవని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియుడు నిన్ను ఆ పుష్పము వలె ఉంటేనే నిన్ను అంగీకరించబోతూ ఉన్నాడు. సుందరముగా నువ్వు కనబడబోతూ ఉన్నావు. ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎలాగున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో.
ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నేను షారోను పొలములో పూయి పుష్పము వంటిదానను, లోయలలో పుట్టు పద్మము వంటిదానునని ప్రియురాలు చెప్పుచున్నది ప్రభా. బలురక్కస చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అవును ప్రభా. అయా, ఈరోజు ప్రియురాలు అనగా సంఘమని మేము షారోను పొలము వలె నాయన, ఇదిగో షారోను పొలము వలె శ్రేష్టమైన ఆహారమునిచ్చువారముగా, ఆయా సొగసైన అందమైన ప్రదేశముగా ఆకర్షించే వారముగా, బలమైన మేత భూమిని ఇచ్చేటువంటి వారముగా నాయన, పుష్పముల యొక్క వనములుగా మేము ఫలించే వారిగా ఉండడానికి మాకు సహాయము చేయండి. మీరు దర్శించే వనముగా మమ్మల్ని సహాయము దయచేయండి. రక్షణ వనముగా నాయన అయ్యా తండ్రి, జరగబోయే విషయాలను మీరు బయలుపరిచేటువంటి ఆ అనుభవం అనేటువంటి వనములోనికి మమ్మల్ని ప్రవేశింపచేయండి నా తండ్రి. అయ్యా, ప్రతి విషయములో నా ప్రభా నీ కొరకు జీవించటం మాకు నేర్పించండి అయ్యా. అంతేకాని మా జీవితంలో నాయన ఈ సోమరతనం అనేటువంటి పరిస్థితిలో, లోకం అనేటువంటి పొలముల్లో, రక్తపు పొలము అనేటువంటి అన్యాయపు జీవితములో మమ్మల్ని ఉండనీయొద్దు. మా జీవితములో ప్రభా మీరు మమ్మల్ని విమోచించినారు. ఈ బోయాజు పొలం అనే సంఘములో మేము అడుగుపెట్టినప్పుడు మీ రక్తము చేత మమ్మల్ని విమోచిస్తూ ఉన్నారు ప్రభా. విమోచింపబడిన మేము ప్రార్థనా జీవితమును మేము పొలములో కలిగి ఉన్నప్పుడు నాయన మీరు దీవించుతున్నారు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మేము ఆశీర్వదించబడినప్పుడు ఈ పుష్పము వలె ఫలిస్తూ ఉన్నాము తండ్రి. అలాగ మేము ఫలించుదుము గాక. ఈ పుష్పము వలె అనేకులను ఆకర్షించుదుము కాక, అనేకులకు సువార్త ప్రకటించుదుము కాక, మాలో ఉన్న ఆశీర్వాదములను అనేకులకు నాయన పంచుదుము కాక. అయ్యా, మీరే సహాయమును దయచేసి కృప చూపించి నడిపించమని నాయన. ఇంకా ఏ పొలములో ఉన్నారో మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని ఆశీర్వాదము లేని పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రతి బిడ్డ కూడా ఈ షారోను పొలము వలె ఫలించి అభివృద్ధి చెంది ఆ పొలములోని పద్మముల వలె ప్రకాశిస్తూ నిన్ను మహిమపరుస్తూ జీవించుదురు కాక. ఆమేన్, ఆమేన్.